మౌన పోరాటం మౌన పోరాటం సిద్ధిర్భవతు మే సదా సిద్ధిర్భవతు భవతు మే సదా మే సదా హై నువ్వు భలే గొప్పగా చెప్పేశావు నీకు చాలా చదువు వచ్చేసింది ఇప్పుడు నేను మీ చేత్తో ఈ బియ్యంలో అక్షరాభ్యాసం చేయిస్తాను చిన్నతనంలో తండ్రి లేకపోతే తల్లి అక్షరాభ్యాసం చేయిస్తుంది ఇప్పుడు నేను మీకు ఒక తల్లి స్థానంలో గురువు స్థానంలో నిలబడి అక్షరాభ్యాసం చేయిస్తాను ఏది మీ వేలు ఒకసారి ఇవ్వండి ఓం నమః శివాయ శివాయ దీని మీద దిద్దుతూ మళ్ళీ చెప్పండి ఓం నమః శివాయ ఓం నమః శివాయ జానకి దిద్దేశాను ఇంకేం చేయాలి జానకి చెప్తాను ఒక్క నిమిషం ఇదిగో దీనిపైనే ఇలా దిద్దుతూ చెప్తూ రాయండి చెప్పండి చెప్పుకుంటూ దిద్దాలి ఓకేనా జానకి నువ్వు చెప్పింది చెప్పినట్టు రాసేస్తున్నాను చూడు మీరు చాలా త్వరగా నేర్చేసుకుంటున్నారండి నువ్వు చెప్పావు కదా నేను త్వరగా నేర్చుకుంటాను జానకి నీ భర్త త్వరగానే చదువు నేర్చేసుకుంటాడు సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా ఇదిగో ఈ రోజుకి ఇది చాలు మళ్ళీ రేపు చదువుకుందరు గాని మీరు వెళ్ళి పడుకోండి అలాగే ఇటివ్వండి మీరు వెళ్ళి పడుకోండి నేను తొందరగా చదువు నేర్చుకుంటాను చూడు
కలిపిస్తావా? ఇదిగో ఈ గ్లాసులో కలిపాను. మరి 2 గ్లాసులు ఎందుకు? ఒకటి అవంతికి, ఒకటి నాకు. నీకెందుకు? మరి రోజు ఇచ్చే టైంలో కాకుండా ఈ రోజు స్పెషల్ గా జ్యూస్ ఇస్తుంటే అవంతికి డౌట్ రావచ్చు కదా, అందుకే తనకి ఓ గ్లాస్ ఇచ్చి నేను గ్లాస్ తాగుతా. మరి ఒకవేళ జ్యూస్ ఇచ్చేటప్పుడు గ్లాసులు మారిపోతే? అలా మారకుండా ఉండాలనే ఇదిగో ఈ స్టిక్కర్ దీనికి అంటిస్తున్నాను. ఈ స్టిక్కర్ అంటించిన గ్లాసు అవంతి తాగాల్సిన గ్లాసు. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇలా బొట్టు బిళ్ళలు అంటించడం ఎప్పుడో పాత సినిమాల నుంచి వస్తోంది. ఇలాంటివి అంటిస్తే ఈజీగా డౌట్ వచ్చేస్తుంది. నీ మొహాన ఉండాల్సిన స్టిక్కర్ గ్లాస్కి ఎలా అంటుకుందని వెంటనే కనిపెట్టేస్తుంది. ఎప్పుడన్నా ఏదన్నా ప్లాన్ చేస్తే ఎదుటి మనిషికి డౌట్ రాకుండా చాలా నేచురల్గా ప్లాన్ చేయాలి. కిచెన్లో నేచురల్గా అంటుకుంటుంది అనుకుంటుంది. ఇప్పుడు ఇంకో చిన్న చేంజ్. ఈ జ్యూస్ నువ్వు కాదు, నేను తీసుకెళ్తా. నువ్వా? వంట పనిలో బిజీగా ఉండాల్సిన నువ్వు జ్యూస్ తీసుకెళ్తే ఇంట్లో ఇంతమంది ఉంటే వంట పని మానేసి మరీ జ్యూస్ తీసుకొచ్చిందేంటా అని అవంతికి నిజంగా డౌట్ వచ్చే ప్రమాదం ఉంది. అదే నేను తీసుకెళ్తే నక్షత్ర వంటలో బిజీగా ఉంది, నీకివ్వమని నాతో పంపించిందని చెప్తాను. దాంతో అది నేచురల్గా ఉంటుంది. ఓకే? అప్పుడు ఈ ఇంట్లో ఏది జరగకూడదో అదే జరుగుతుంది. ఓ జ్యూస్ నాకేనా? అది అవంతికి. ఓ వదినకా? అయితే ఇది తీసుకుంటాను. అది నాకు. నీకు జ్యూస్ కావాలంటే నక్షత్రని మను. నక్షత్ర, మీ ఆయనకి జ్యూస్ ఇవ్వు. అవంతి, నువ్వే వచ్చేసావా? నీ దగ్గరకే వస్తున్నా. ఎందుకు? ఇదిగో జ్యూస్ తీసుకో. అదేంటి మీరు తీసుకొచ్చారు? నువ్వు ఈ ప్రశ్న అడుగుతావని నాకు ముందే తెలుసు. అందుకే ఆన్సర్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. నక్షత్ర వంట పనిలో బిజీగా ఉంది, అందుకే నీకు జ్యూస్ ఇమ్మని నాకు చెప్పింది. తీసుకో.